హాయ్ హలో నేను మీ అనుష. ముందుగా అందరికీ శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ బ్లాగ్లో నేను కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ గురించి చెప్పబోతున్నా. ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే ఇది చాలా ఓల్డ్ టెంపుల్, 400 years బ్యాక్ టెంపుల్. 12వ శతాబ్దంలో 2వ ప్రతాపరుద్రుడు గోల్కొండను పాలిస్తున్న సమయంలో ఈ గుడి నిర్మాణం అనేది జరిగిందట. ఈ ప్రాంతమంతా అప్పట్లో అడవి ప్రాంతంగా ఉండేదట. ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతానికి వచ్చి వేటాడి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నగా ఆయనకు ఒక శ్రీరామ్ శ్రీరామ్ అనే శబ్దం వినిపించిందంట. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని ఆయన వెతుకుతూ వెళ్ళగా ఒక చెట్టు పొదల మధ్యలో ధ్యాన ముద్రలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఆయనకు కనిపించిందట. ఈ గుడి నిర్మాణం నీ చేతుల మీదుగా జరగాలని చెప్పగా హనుమంతుడు ఇక్కడ ఈ గుడి నిర్మాణం జరగడం జరిగింది. సో ఆ తర్వాత ఔరంగజేబు పాలనలో కొన్ని హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం జరుగుతూ రాగా ఈ గుడి దగ్గరికి అలాగే వచ్చారట భటులు. ఈ భటులందరూ ఈ గుడి నిర్మాణాన్ని ధ్వంసం చేయడానికి వాళ్లకు ధైర్యం చాలలేదంట. ఇదే విషయాన్ని ఔరంగజేబుకు చెప్పడానికి వెళ్ళి చెప్పగా ఔరంగజేబే స్వయంగా వచ్చి ఈ గుడి నిర్మాణాన్ని ధ్వంసం చేయడానికి వచ్చారట. అప్పుడు ఆకాశంలో ఒక మెరుపు వచ్చి కరోమన్ ఘాట్ అని పెద్దగా సౌండ్ వచ్చిందంట. దీని అర్థం ఏమిటంటే, నీకు నిజంగా ధైర్యం అంటూ ఉంటే ఆ ధైర్యాన్ని తెచ్చుకొని ఈ నిర్మాణాన్ని ధ్వంసం చెయ్యి అని అర్థమట. ఈ మాట విన్న వెంటనే ఔరంగజేబు ఒక్కసారిగా భయపడిపోయి హనుమంతుడు, నిజంగా నువ్వు ఉన్నావైతే నాకు ప్రత్యక్షమై చూయించు, నీ మహిమ చూయించు అన్నాడట. అప్పుడు హనుమంతుడు ప్రత్యక్షమై ఆయనకు దర్శనమిచ్చాడంట. అప్పుడు అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి గుడిని ధ్వంసం చేయకుండా వెళ్ళిపోయాడట. ఇది ఈ హిస్టరీ గురించి చెప్పాలంటే కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ గురించి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ దేవుడు హనుమంతుడు ధ్యాన ముద్రలో ఉండి అందరికీ దర్శనం ఇస్తూ ఉంటాడట. ఎందుకంటే ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ, ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ టెంపుల్లో మనకు ఎవరికైనా ఏ రోగాలున్నా ఏ బాధలు ఉన్నా వాటిని నయం చేయాలి అంటే హనుమంతుని దర్శించుకొని ప్రార్థిస్తే అప్పుడు ఆ తర్వాత మీకు ఏ సమస్యలు ఉన్నా తీరిపోతాయట. ఇక్కడ అదొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే గుడి నిర్మాణం అయితే చాలా బాగా ఉందండి. ఇంకా ఈ లోపల హనుమంతుడు ఒకడే కాదు, అన్ని చాలా దేవుళ్ళ గుళ్ళు అనేవి నిర్మాణం జరిగింది. గుడి చుట్టూ వాతావరణంలో మధ్యలో ఖాళీ ప్లేస్ని వదిలేసి మొత్తం చుట్టూరా అన్ని దేవుళ్ళను, వెంకటేశ్వమి, శివాలయము, రాముడు, కృష్ణుడు, ఇలా అన్ని దేవుళ్ళను, లక్ష్మీదేవి, సరస్వతి, అన్ని దేవుళ్ళ నిర్మాణం చెప్పాలంటే టోటల్గా 27 టెంపుల్స్ ఒకేసారి ఈ టెంపుల్కి వచ్చామంటే అన్ని దేవుళ్ళను మనం ఒకటే దగ్గర దర్శించుకోవచ్చు. ఆ తృప్తి, ఆ ఆనందం అయితే మనం పొందగలుగుతాం. అంతేకాదండి, మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకొని మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే దేవుని ప్రార్థించుకొని అవి నయం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సో ఈరోజు ఈ హనుమాన్ టెంపుల్ లోపల ఇక్కడ ఇంకొక విశిష్టత ఏమిటంటే, ఇక్కడ శ్రీరాముడి కళ్యాణం అంటూ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాటు చేసి అక్కడ అన్నీ చేస్తూ ఉంటాడంట. ఇదే అండి కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ గురించి. ఇక ఇంకా టెంపుల్స్ గురించి చెప్పడానికి నెక్స్ట్ బ్లాగ్లో కలుసాను.